కథలు పడుకుంటా క్లాస్ రూమ్ లనే లగ్గం చేసుకున్నారట 10వ తరగతి చదివే పోరగాన్లు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ఉన్న ఒక ప్రైవేట్ బడిలో జరిగింది ఇది. ఇక ఇంకిద్దరు విద్యార్థులు కూడా కాగితాలతోని ఉంగరాలు తయారు చేసి ఒగలకోగలు మార్చుకొని ఈ స్కూల్లని నిశ్చితార్థం చేసుకున్నారట. మరిది చదువు చెప్పే బాడా లేకపోతే బాల్య వివాహాలు చేసే బాడా అని కొందరు ఇలేకర్ అన్నలు పెద్ద మేడం ముంగట మైకు పెడితే ఉల్టా ఆళ్ల మీదకే గరమైందట. ఇవన్నీ ఆపేస్తారా? చెప్పండి, మీడియాకి చెప్పండి. అలా కాదు, మీడియా మీరు వచ్చేది రికార్డెడ్ ఉంది, ఇది రికార్డెడ్. మొత్తం రికార్డ్ చేస్తే మీడియా పైన దృష్టిగా ప్రవర్తించాల్సిన అవసరం ఉంది. మాకు వీడియోకి చెప్పండి. నేను చెప్పను. ఇక మేడమేమో నేనేం చెప్పననే వరకు గీ సారేమో గిట్లా అంటున్నాడు. స్కూల్ అయిపోయిన తర్వాత జరిగింది. ఆ పిల్లలు వాళ్ళంతటా వాళ్ళు చెప్పడం వల్ల, అంతేగాని వేరే పిల్లల దగ్గర నుంచి కానీ మనకేం రిపోర్ట్ రాలేదు. వేరే పిల్లలు క్లాస్ లో జరగలేదు, ఎవరూ లేరు, పిల్లలు కాదు కదా అసలు ఎవరు లేరు. అది జరిగినప్పుడు మేము వాళ్ళ మీద ఏమి యాక్షన్ తీసుకుంటా ఉండదు. ఎందుకంటే ఇప్పుడు తల్లిదండ్రులు ఉంటే తల్లిదండ్రులు పిలిపించి అడుగుతాం మనం. ఇక ఈ స్కూల్ ముచ్చట తెలిసి కడమ విద్యార్థుల తల్లిదండ్రులు కూడా మస్తుగా రంది పడుతున్నారట. ఈ స్కూల్లో గీతిరిగా బాల్య వివాహాలు జరుగుతుంటే ఆడున్న సార్లు మేడంలు ఏం చేస్తున్నట్టు వేలకు వేలు లక్షల రూపాయల ఫీజులు వసూలు చేసుడు కాదు, విద్యార్థులకు చదువుతో పాటు మంచి సంస్కారం కూడా నేర్పాలి, క్లాస్ రూమ్లల్లా వాళ్ళు ఏం చేస్తున్నారో కనిపెట్టాలి అని ఈ స్కూల్ ఉన్న సార్లు మేడంల మీదకి గరమైతున్నారు చాలా మంది తల్లిదండ్రులు.